Hello everyone, welcome to today's financial awareness session for the NABARD grade A, CB grade A, banking and RBI grade B aspirants. Let's get into our new course, that is Bank Supreme Infinity, specially designed for RBI grade B people. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు సెబీ గ్రేడ్ ఏ కూడా రాయొచ్చు, నిబార్డ్ గ్రేడ్ ఏ కూడా రాయొచ్చు. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బోనస్ కంటెంట్ కింద బ్యాంక్ పిఓ ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ కూడా ఇస్తున్నారండి. అండ్ ఇట్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఈ కోర్స్ ని యూటిలైజ్ చేయొచ్చు. అంటే లైవ్ క్లాసెస్ వినొచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కూడా వినొచ్చు అండి. ఇది ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ 10,000 rupees ఓన్లీ. అండ్ ఎవరికైనా ఓన్లీ బ్యాంకింగ్ తీసుకోవాలని ఉంటే ఓన్లీ 5,000 rupees కే యూ క్యాన్ గెట్ దిస్ కోర్స్. ఓకే, ఎవరికి ఏమైనా ఈ కోర్స్ అవైల్ చేసుకుని అనుకునే వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్ ని రీచ్ అవ్వచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ రన్ స్కీమ్? 5 స్కీమ్స్ లో ఏ స్కీమ్ గవర్నమెంట్ రన్ స్కీమ్ కాదు. ఇది మనకు అందరూ వినే ఉంటారు, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన తెలుసు. సో ఇక్కడే మనకు తెలిసి ఇట్స్ గవర్నమెంట్ రన్ స్కీమ్. దీంట్లో ఏం చేస్తారు సార్? ఇన్సూరెన్స్ చేస్తారు, క్రాప్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తారండి. ఒక ప్రీమియం అమౌంట్ డిడక్ట్ చేస్తారు రైతు దగ్గర నుండి. ఓకే, ఖరీఫ్ క్రాప్ అనుకోండి 2% ఉంటుంది, రబీ అయితే 5.5% ఉంటుంది ప్రీమియం అమౌంట్ ఆఫ్ ద అవుట్పుట్. ఒకవేళ క్యాష్ క్రాప్స్ అనుకోండి 5% ఉంటుంది సార్. ఓకే, క్యాష్ క్రాప్స్ అయితే 5% ఉంటుంది. ఓకే, ప్రీమియం అమౌంట్ చూసుకునేటప్పుడు సో ఇట్స్ గవర్నమెంట్ రన్ స్కీమ్. పిఎంజేవై అంటే ఏంటి? ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏంటి మీకు తెలిసే ఉంటుంది అందరికి, ఎప్పటి నుండి లాంచ్ అయింది ఇది. 330 rupees అకౌంట్ నుండి డిడక్ట్ చేస్తారు ఫర్ గివింగ్ 2 lakhs ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్. సో దిస్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ స్కీమ్. నెక్స్ట్ పిఎంఎస్బివై, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఓకే, సురక్ష బీమా యోజన ఇది కూడా మీకు తెలిసిందే, 12 rupees అకౌంట్ నుండి కట్ చేస్తారు, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ క్రియేట్ చేస్తారు ఇక్కడ కూడా. మరి ఏపీవై ఏంటి సార్? అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన అండి ఏపీవై. ఇది దీని గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ 60 years తర్వాత 1000 నుండి 5,000 rupees పెన్షన్ వస్తుంది బేస్డ్ అపాన్ ద ప్రీమియం. మీరు ఎంత ప్రీమియం కట్టారో 60 years లోపల ఉంటుంది బ్యాంక్ లో. ఓకేనా, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రీమియం పే చేస్తారు. ఇక్కడ పే చేసిన వాళ్ళకి 60 years తర్వాత 1,000 to 5,000 ప్రీమియం ఏజ్ బట్టి మారుతూ ఉంటుందండి. వాళ్ళకి ఇంత అమౌంట్ పెన్షన్ కింద వస్తుంది, దాన్ని అటల్ పెన్షన్ యోజన అంటారు. సో ఇది కూడా గవర్నమెంట్ బేస్డ్. ఇంకా మిగిలింది ఒకటి, దట్ ఈస్ కాసా. కాసా అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్ స్కీమ్ అండి. ఇది గవర్నమెంట్ రన్ స్కీమ్ కాదు. ఓకేనా, కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ ని అన్ని బ్యాంక్స్ కాసా అంటాయి. సో ద ఆన్సర్ ఈస్ కాసా. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which organization has launched a hub known as Asia Pacific Tax Hub? ఈ ఏషియా పెసిఫిక్ ట్యాక్స్ హబ్ ఏంటి సార్? ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంచ్ చేసింది. ఓకే, ఇది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది ఫర్ ప్రమోటింగ్ స్ట్రాటజిక్ పాలసీ, నాలెడ్జ్ షేరింగ్ గురించి, కోఆర్డినేషన్ ఆన్ ట్యాక్స్ పాలసీ. ఓకే, కంట్రీలో ఉన్న ట్యాక్స్ పాలసీని షేర్ చేసుకోవడానికి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఈ హబ్ ఏషియా పెసిఫిక్ ట్యాక్స్ హబ్ అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది లాంచ్ చేసింది. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి తెలుసు, ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పైన్స్. ఓకే, 1966 లో ఇది సెటప్ అయ్యింది. అండ్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 68 member కంట్రీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. Recently, RBI imposed a penalty of 12 lakh rupees on which cooperative bank
అని అడిగారు. చూడండి, ఏ బ్యాంక్ మీద 12 lakh రూపీస్ ఆర్బీఐ పెనాల్టీ ఇంపోజ్ చేసింది? తెలుసు మనకి, ఆర్బీఐ యొక్క రూల్స్ ఫామ్ చేయకపోతే పీసీఏ కింద పెడతారు, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని కదా. ఈ ఇందులో పెట్టిన తర్వాత కొన్ని బ్యాంక్స్ ఏ ఉన్నాయో ఎందుకు పెడతారు సార్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో? ఏ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్ అని, నార్మల్ బ్యాంక్ అని, ఏదైనా కానీ ఆర్బీఐ ఇంప్రూవ్డ్ రూల్స్ ఫాలో చేయకపోతే అందులో పెడతారు, ఇన్స్పెక్షన్ జరుగుద్ది. మరి ఇక్కడ ఈ కోఆపరేటివ్ బ్యాంకు ఏం చేసింది సార్? 12 lakh రూపీస్ ఫైన్ పడింది కదా. ఏమేం చేసిందంటే, బ్యాంకులో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్, ఫర్ సపోజ్ ఎవరు రాంగ్ అకౌంట్ డిపాజిట్ పట్టాయి, కస్టమర్ తీసుకోలేదు, డెత్ వల్ల ఉండిపోయింది, వేరియస్ రీజన్స్ వల్ల బ్యాంక్ లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఓకే, ఈ డిపాజిట్స్ ని డిపాజిటరీ ఎడ్యుకేషన్ ఫండ్, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ అని ఉంటుందండి, డిపాజిటరీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్, వీడికి ట్రాన్స్ఫర్ చేయాలి పర్టికులర్ బ్యాంక్. ఇక్కడ చేయలేదు, అది ఒక క్రైమ్. అండ్ ఇంకొకటి, ఒకటే కస్టమర్ ఐడి ఉంటుందండి ఏ కస్టమర్కైనా. అండ్ ఈ బ్యాంకులో ఒక కస్టమర్కి మల్టిపుల్ కస్టడీస్ ఉన్నాయి, అలానే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్, అది ఒక అలిగేషన్ ఉంది. అండ్ ఇంకొకటి, ఎప్పటికప్పుడు అకౌంట్ రిస్క్ ఫ్యాక్టర్ మీద రిస్క్ కేటగరైజ్ చేయాలి. రిస్క్ కేటగరైజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 10,000 per month శాలరీ ఉంది, దానికి తగ్గట్టే అకౌంట్ ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వాలి. కానీ రిస్క్ కేటగరైజేషన్ చేయాల. ఏం చేశారు, ఇది లోవర్ మోడరేట్ కింద పెట్టడము, ఆర్ హై రిస్క్ క్యాండిడేటా ఏంటి అనేసి మెన్షన్ చేస్తారు. వీడు సేఫే, లో రిస్క్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ వచ్చింది అంటే వీడు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్, అక్కడ నుండి వచ్చింది వీడికి శాలరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి జాబ్ లేదు కానీ డిపాజిట్ ఎక్కువగా పడుతుంది, కానీ వాడు హై రిస్క్. ఎలా వస్తుందో తెలియదు కదా. ఇలాగ రిస్క్ చేయాలి అంటే రిస్క్ కేటగరైజేషన్ చేయాలి, అది కూడా ఈ బ్యాంకులో చేయలేదు. సో దానికోసమే 12 lakh రూపీస్ ఫైన్ పడింది, పెనాల్టీ పడింది. అండ్ దట్ బ్యాంక్ ఈస్ మోకవీరా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, let's get into the next question. As per RBI report, which country plays a top rank in terms of shares of surplus transferred from central banks to the government? Surplus ante additional amount మిగిలిపోయింది, ఎక్కువగా రిసీవ్ చేసుకుంది ఆర్బీఐ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్ చేసింది, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఏ సెంట్రల్ బ్యాంకు ఎక్స్ట్రా సర్ప్లస్ ఫండ్ తీసుకుంది సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో సార్ ఈ అమౌంట్ ఏది ఉందో ఈ సెంట్రల్ బ్యాంక్ సర్ప్లస్ అమౌంట్ గవర్నమెంట్ కి రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇందులో ఏ కంట్రీకి టాప్ ప్లేస్ వచ్చింది అంటే అది టర్కీ అండి. తను యొక్క జీడిపిలో 0.5% సర్ప్లస్ క్రియేట్ చేసింది. దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ అండి. అండ్ మన ఆర్బీఐ కూడా లాస్ట్ ఇయర్ 0.4% ఆఫ్ జీడిపి ట్రాన్స్ఫర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ అరౌండ్ 99,122 crore rupees. ఓకే, surplus అంటే additional amount which you have saved from all income. Okay, for the RBI central government transfer చేసింది. Let's get into the next question. Dash committed $3.92 billion in sovereign loans to India in 2020, including COVID-19 financial assistance and $500 million for the 92 kilometers high-speed Dash transit corridor. మనకు తెలిసే ట్రాన్సిట్ కారిడార్ అంటే ఒక పాత్, ఇజంట్ ఇట్? ఒక పాత్. ఎవరు క్రియేట్ చేశారు ఇది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. $3.92 billion ఇచ్చింది, డాలర్స్. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందే 13 ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇచ్చింది ఫండ్. ఓకే, ఇన్క్లూడింగ్ $1.8 billion ఫర్ కోవిడ్ సపోర్టింగ్ టు ఇండియా. ఈ అమౌంట్ కూడా ఈ 3.92 billion లోనే 1.8 billion కోవిడ్ సపోర్ట్ ఫండ్ కింద ఇచ్చింది. మిగతా అమౌంట్ 13 ప్రాజెక్ట్స్. ఇందులో ఓకేనా, అందులో అసిస్టెంట్ 500 million దేనికి తీశారంటే 82 కిలోమీటర్ హై స్పీడ్ స్పెషల్ రైల్ కారిడార్ అండి. ఇది రైల్ కారిడార్, ఇది రైల్ కారిడార్, రైల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా అంటారు. ఎక్కడ నుండి ఎక్కడికి ఏ రూట్ సార్ ఇది? ఢిల్లీ టు మీరట్.
ఓకే, ఢిల్లీ టు మీరట్ మధ్యలో ఈ రైల్ కారిడార్ వేస్తున్నారు దానికి. RBI's model for rating of Indian banks is known as. ఇండియన్ బ్యాంక్ రేట్ చేయడానికి ఆర్బిఐది ఒక పర్టికులర్ మోడల్ ఉంటుందండి, వెరీ ఇంపార్టెంట్. దట్ మోడల్ ఈస్ క్యామెల్స్. సి అంటే ఎలా చేస్తారు సార్ క్యామెల్ మోడల్ అంటే? క్యాపిటల్ అడిక్వసీ చూస్తారు, పెట్టుబడి అడిక్వేట్ గా ఉందా లేదా చూస్తారు బ్యాంక్ యొక్క ఫస్ట్. నెక్స్ట్ అసెట్ క్వాలిటీ ఎలా ఉంది, మనం పెట్టుబడి పెట్టిన అసెట్ క్వాలిటీ ఎలా ఉంది చూస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా ఫంక్షన్ ఉంది, దాని మీద కూడా రేటింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఎర్నింగ్స్, సంపాదన మీద కూడా రేటింగ్ ఇస్తారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారండి. లిక్విడిటీ, ఇనఫ్ క్యాష్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయా లేవా, లిక్విడిటీ అది కూడా చూస్తారు. ఎస్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్. సో ఇదంతా కలిపి ఒక 6 ఫ్యాక్టర్ అండి. 6 ఫ్యాక్టర్ రేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఒక ఇండియన్ బ్యాంక్ చేయాలి అంటే, రేట్ చేయాలి అంటే. రేటింగ్ వచ్చి 1 to 5 రేటింగ్ మీద ఉంటుంది. బ్యాంక్ 1 అంటే లో, 5 అంటే గుడ్ అనేసి. మరి ఫారెన్ బ్యాంక్స్ ని కూడా ఆర్బీఐ ఎలా రేట్ చేస్తుంది సార్ అంటే, ఫారెన్ బ్యాంక్ ని CALCS బేస్ మీద రేట్ చేస్తుంది. సేమ్ క్యాపిటల్ అడిక్వసీ, అసెట్ క్వాలిటీ, liquidity and compliance. Okay, and system and control. ఈ 5 factors మీద ఫారెన్ బ్యాంక్స్ కి రేట్ చేస్తుంది ఆర్బీఐ. Hope you got clarity. Let's get into the next question. Which insurance company launched the first of its kind portal integrated partner onboarding solution IPOS to the customers? అంటే ఇంటిగ్రేటెడ్ పార్ట్నర్ అంటే పార్ట్నర్స్ ఉంటారు కదండి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో, ఒకరికొకరికి ఈజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంతా నీట్ గా జరగడం కోసం ఒక పోర్టల్ క్రియేట్ చేశారు. ఓకేనా, అది ఎవరు క్రియేట్ చేశారు సార్? కస్టమర్స్ కి. ఎడెల్వైస్ జనరల్ ఇన్సూరెన్స్ ఆ పోర్టల్ క్రియేట్ చేసిందండి. ఓకేనా, ఐపీఓఎస్ పోర్టల్ ఏంటి, వెబ్సైట్ ఎవరు క్రియేట్ చేశారు? ఎడెల్వైస్ జనరల్ ఇన్సూరెన్స్. ఎవరి కోసం? వాళ్ళ యొక్క పార్ట్నర్స్ కోసం, వాళ్ళ యొక్క కస్టమర్స్ కోసం. Let's get to the next question. Definition of banking is given in which act? Banking అనే డెఫినేషన్ ఏంటి? Banking means accepting for the purpose of lending, accepting deposits for purpose of lending or investments of deposits of money from public. Repayable and demand, very important. Repayable and demand అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్, మనీ దగ్గర ప్రజల దగ్గర డిపాజిట్ తీసుకుంటాం కదా, ఇన్వెస్ట్మెంట్ లో పెడతాం, అది ఇన్వెస్ట్ చేస్తాం బ్యాంక్ లో, అండ్ వి విల్ బి రీపేయబుల్ ఆన్ డిమాండ్ మీద వి విల్ రీపే ఇట్. ఓకే, ఆర్ అదర్వైజ్ విత్డ్రావల్ బై మీన్స్ ఆఫ్ చెక్ ఆర్ డ్రాఫ్ట్ ఆర్డర్ అదర్వైజ్. అర్థమైంది కదా? ఇది బ్యాంకింగ్ ఒక డెఫినేషన్. బ్యాంకింగ్ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు సార్? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లో ఇచ్చారు ఇది. ఓకే, బట్ ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ని ముందు ఏమనేవాళ్ళు? సపోజ్ అడగొచ్చు ఈ క్వశ్చన్, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేవాళ్ళు అండి. బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1949, బట్ 1966 తర్వాత దీన్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అంతా మొదలు పెట్టారు. ఓకే, అడగొచ్చు క్వశ్చన్. Let's get to the next question. Which Indian company was named as the second fast growing retail business law? Global Powers report ప్రకారం రీటైల్ బిజినెస్ తెలుసు కదా, రిటైల్ మార్కెట్ బిజినెస్ అన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎవరు సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిటైలర్? రిలయన్స్ రిటైల్ అండి. రిలయన్స్ రిటైల్ ని సెకండ్ ఫాస్టింగ్ గ్రోయింగ్ రిటైల్ కింద రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఈ రిపోర్ట్ ఎవరు ఇస్తారు సార్ అంటే ఐటీ కంపెనీ డెలాయిట్
ఈ రిపోర్ట్ ఇస్తా ఉంది. Let's get into the next question. What is India's position in the insurance technology market in Asia Pacific region? Insurance యొక్క టెక్నాలజీ మార్కెట్ లో ఏషియా పెసిఫిక్ రీజియన్ లో యాజ్ పర్ S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే వీఆర్ ఇన్ సెకండ్ పొజిషన్. ఓకే, సెకండ్ పొజిషన్. That's it for today's session. Thank you.